ఇంత పెట్టుకున్న మైక్ ఎలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత కొన్నాను, ఎందుకు కొన్నానో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది శివాలయం, అది ఏ టెంపుల్ నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అది వినాయకుడి టెంపుల్, అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఏంటి మైక్ అన్బాక్సింగ్ అని చెప్పి టెంపుల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వ్లాగ్ సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హాయ్ అందరికీ, నేను మీ వంశీ. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ వంశీ. ముందుగా అన్బాక్స్ చేద్దాం రండి. ఇదే హాలీల్యాండ్ లార్క్ M2 మోడల్. ప్యాకేజ్ ఓపెన్ చేయగానే ఇలా వైట్ కలర్ బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ చుట్టూ ప్లాస్టిక్ ర్యాప్ ఉంది. అది కట్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్గా వారంటీ ఇన్ఫర్మేషన్, ఇంకా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇది ఇలా ఛార్జింగ్ కేస్తో పాటు వస్తుంది. ఇందులోనే మైక్ ఉంటుంది. ఇదే రిసీవర్, ఇది మనం C టైప్ పిన్తో వస్తుంది, ఫోన్కి కనెక్ట్ చేయాలి. ఇదే మైక్, చాలా చిన్న సైజులో అయితే ఉంటుంది. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ట్రావెలింగ్ పౌచ్ అయితే ఉంది. అందులో ఛార్జింగ్ కేబుల్, ఇంకా ఎయిర్ క్యాన్సిలింగ్ మఫ్, ఇంకా ఇది దండ అనమాట. మనం మెల్లో ఇలా లాకెట్ లాగా వేసుకొని యూజ్ చేయొచ్చు. మెయిన్గా ఈ మైక్ తీసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యూట్యూబ్ సీరియస్గా చేద్దాం అనుకుంటున్నా. సీరియస్గా అంటే అదే కంటిన్యూగా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం మంచి మైక్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను, అందుకే తీసుకున్నాను. ఇంకోటి, ఫోన్ ద్వారా రికార్డ్ చేస్తే డిస్టెన్స్ లాంగ్ అయ్యే కొద్దీ వాల్యూమ్ చాలా తగ్గిపోతుంది, అందుకే ఫోన్తో వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకొక సెకండ్ రీజన్ చాలా సిల్లీ రీజన్లా ఉంటుంది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్. అదేంటో చెప్తాను రండి. ఒకసారి కిందకి చూడండి. ఈ ఇంట్లో 3 పిల్లలు ఉంటారు, చూసారా కనిపిస్తున్నారు. ఆ సెకండ్ ఇంట్లో 2 ఉంటారు. ఈ కింద చూడండి, ఈ ఇంట్లో 2 ఉంటారు, ఆ ఇంట్లో 2 ఉంటారు. ఇంకా ఈ వీధిలో ఇంకొక 4-5 ఉంటారు. అందరూ పిల్లలే. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు, స్నానం చేసినప్పుడు అలా ఏడుస్తూనే ఉంటారు, అలా గోల వస్తూనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చేద్దామన్నా సరే కుదరదు. ఇంకొక రీజన్ ఏంటంటే, మా మమ్మీ మిషన్ కొడతారు, సో ఇంట్లో చేద్దామంటే మిషన్ సౌండ్ వస్తుంది. ఇంకా అన్నిట్లకన్నా మెయిన్ రీజన్ అయితే రండి చూపిస్తా. అక్కడ చూంచే, అక్కడ చూసారా, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇటు చూసారా, అది శివాలయం. ఆ పైన చూడండి, అది ఏ టెంపుల్ నాకు తెలీదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ చూసారా, అది వినాయకుడి టెంపుల్. స్టార్టింగ్లో చూడండి, అది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా ఈ కొండ మీద కూడా ఒక టెంపుల్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఇదంతా ఓపెన్ ఏరియా, చూసారా, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ టెంపుల్స్ నుంచి ప్రతిరోజు ఏదో ఒక టెంపుల్ నుంచి అలాగా పాటలు వస్తూనే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ పాటలు, మంత్రాలు వస్తూనే ఉంటాయి. ఓన్లీ టెంపుల్సే కాదు, చర్చెస్ కూడా ఉన్నాయి, కనిపిస్తుంది కదా ఇదొకటి. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ చూపించడం కష్టం. ప్రేయర్స్ వినిపిస్తున్నాయి ఈరోజు సండే. ఇంకా ఇటు రండి, ఈ ఇల్లు దాటగానే రోడ్స్ ఉన్నాయి కదా, అలాగా వెహికల్ సౌండ్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఇంకా ఇటు రండి, ఈ ఏరియా చూసారు కదా, ఈ లొకేషన్లో ఆంటీలు అలా బయట కూర్చొని సోదేస్తూనే ఉంటారు. మనం ఎన్ని చెప్పినా అది చేంజ్ అవ్వదు, అదొక రీజన్. ఇంకొక రీజన్ ఉంది, ఇదే కేసీ, తెలుసు కదా, చాలా కామ్గా పడుకుంటుంది. మా మమ్మీ మిషన్ కుట్టినప్పుడు కస్టమర్స్ వస్తారు, అప్పుడు వరకు బాగానే ఉంటుంది, అప్పుడు సడన్గా వాళ్ళు రాగానే గోల్ చేస్తుంది. ఇదొక రీజన్. ఏంటి 2 రీజన్స్ అని చెప్పి ఇన్ని రీజన్స్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? నేను స్టార్ట్ చేసినప్పుడు 2 రీజన్స్ అనుకున్నా, కానీ పైకి వచ్చి వీడియో చేస్తున్నప్పుడు తెలిసింది చాలా రీజన్స్ ఉన్నాయని. చూడండి, అక్కడ హిల్ అంత దూరంలో పాటలు వస్తున్నాయి ఇప్పుడు, కానీ అంత క్లియర్గా వినిపిస్తున్నాయో. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు, ఆన్ చేశాక చూద్దాం డిఫరెన్స్ ఏమైనా ఉందేమో. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను, డిఫరెన్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి, ముందు బాగుందో ఇప్పుడు బాగుందో. ఫ్యూచర్లో వచ్చే వ్లాగ్స్ అన్ని దీంతోనే రికార్డ్ చేస్తాను, కొన్ని డేస్లో మీకే అర్థమవుతుంది డిఫరెన్స్ ఏమైనా ఉందో లేదో. ఇంకా తప్పలేదు, మైక్ మంచి మైకే తీసుకుందని ఫిక్స్ అయ్యాను. సో వ్లాగ్స్ అనేవి బయట అవుట్డోర్లోనే చేయాల్సి వస్తుంది ఎక్కువ. బయట నాయిస్ కూడా క్యాన్సిల్ అవ్వాలంటే మంచి మైక్ ఉండాలి, అందుకే ఇదే తీసుకున్నా. ఇది చాలా కాంపాక్ట్ ఉంటుంది, ట్రావెల్ చేయడానికి సింపుల్గా ఉంటుంది, మనం అటాచ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మ్యాగ్నెట్ అటాచ్ చేయొచ్చు, లేకపోతే ఇందాక చూపించాను కదా దండ, అలాగా మెల్లో లాకెట్లో కూడా వేసుకోవచ్చు. ఆ ఛార్జింగ్ కేస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, మన ఇయర్ ఫోన్స్ కేసులో ఉంటుంది. మైక్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను, 9000కి తీసుకున్నా ఆఫర్లో, మొన్న దసరా సేల్లో. కొన్ని డేస్ యూస్ చేసాక రివ్యూ ఇస్తాను, ఇది వర్త్ కాదా, అసలు 9000కి తీసుకొచ్చా లేదా అనేది. చూసారు కదా రీజన్స్. ఇవి చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ చాలా చిన్న రీజన్స్లో అనిపించవచ్చు, కానీ ఇవే చాలా ఇంపార్టెంట్ రీజన్స్. ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు ఇంక చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇది తీసుకున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.